అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దిల్సుఖ్ నగర్ జిల్లా ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏబీవీపీ నాయకులు విశ్వతేజ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడు విశ్వతేజ మాట్లాడుతూ మార్చి 20వ తేదీ నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి కనీసం 15% బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని ఘాటుగా డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయటం సరైనది కాదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న సుమారు 8,500 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ తాలూకు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు విడుదల కాకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, లేకపోతే విద్యార్థుల తరఫున ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాలు చేపడతామని విశ్వతేజ ఈ సందర్భంగా హెచ్చరించారు. అందరికీ నమస్తే. నా పేరు విశ్వతేజ, ఏబీవీపీ దిల్సుఖ్ జిల్లా కన్వీనర్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పత్రికా విలేకరుల సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే రానున్న రోజుల్లో మరో వారం రోజుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దాంట్లో విద్యారంగానికి 15% పెంచాల్సిందిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. విద్యార్థులు ఎంతో దూరాల నుండి పట్టణంకి వచ్చి ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకుందామని వస్తే ఇక్కడ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు గత 2.5 సంవత్సరాల నుండి ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారైనా వచ్చి మీరు ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి చూడండి, అక్కడ మెస్ ఎలా ఉందో చూడండి, దాని పరిస్థితి చూసి ఒక్కసారి మీరు వాళ్ళతో కూర్చొని భోజనం చేయండి, మీకు వాళ్ళ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. సంక్షేమ హాస్టళ్లలో ఒక విద్యార్థికి ఇంతకు ముందుకు 1,500 రూపాయలు మీరు నెలకి వారి భోజనం ఖర్చు విడుదల చేసేవారు. దాన్ని పెంచి మెస్ మెన్యూ చేంజ్ చేయాలని చెప్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తే 50% పెంచుతా అని చెప్పి 2,160 రూపాయలకి పెంచారు. మీ ఎమ్మెల్యే కొడుకులు, మీ మినిస్టర్ల కొడుకులు నెలకి 2,160 రూపాయలలోనే తిండి తింటున్నారా? మీరు కనుక దీనిపైన ఆలోచన చేసి దీన్ని పెంచి దీనిపైన చర్యలు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రం అస్సలు ఊకోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదు. మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో చాలా చెప్పారు. కానీ తీరా చూస్తే మీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా కనీసం ఒక విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలాగైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గద్ద దింపిందో మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులను